రాజసాబ్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? నువ్వేమనుకుంటున్నావు? ఎక్స్పెక్టేషన్స్ రాజసాబ్ అంటారా, ఇక రెబల్స్ కదా, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లేకున్నా సినిమా హిట్ పడుద్ది. ప్రభాస్ వస్తున్నారు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అది తెలిసిందే మనకి. మనమంటే అనుకోవచ్చు మొత్తం ఇండియా మన వైపు చూస్తుందంటే ఫస్ట్ అది ప్రభాస్ గారే కారణం. బాహుబలి నుంచి, బాహుబలి ముందే ఫ్యాండమ్ ఉంది, బాహుబలి నుంచి ఇంకా పెరిగింది. స్టేట్ వైజ్ ఉండేది నేషనల్ వైజ్ అయింది, నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ అయింది. సో హోప్ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఫస్ట్ డే అంటే ఓకే, ఇక చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభాస్కి అది పీనట్స్ అనమాట. ఇంకా మినిమం 200 crores, 190 గ్రాస్ ఉండొచ్చు. చూద్దాం, హోప్ ట్రిపుల్ ఆర్ కొడుతుందేమో. ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే 1 రికార్డు కొడుతుందేమో. వింటేజ్ ప్రభాస్ని చూసాం మనం. దాంట్లో మెయిన్ ఎలిమెంటే అది. వింటేజ్ ప్రభాస్ని చూపించాడు. మనం బుజ్జిగాడులో, లేదంటే మన ఏక్ నిరంజన్, మున్నా, ఈ 3 కలిపితే ఎలా ఉందో అలా. సో ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ప్రభాస్ పర్సనాలిటీ ఎక్కువ అయిపోయింది. దీంట్లో కొంచెం స్లిమ్గా ఉన్నాడు కదా అన్న, స్లిమ్ ఇన్ ద సెన్స్ పర్ఫెక్ట్ బాడీ ఉంది. అలాంటి బాడీని ఎందులో అంటే మిర్చిలో, మిస్టర్ పర్ఫెక్ట్లో చూసాం మనం బిఫోర్ బాహుబలి. మిర్చి కట్అవుట్ మళ్ళీ రాజాసాబ్కి పడుతుంది. సో హోప్ హిట్ అవుతుంది, అది అన్డౌటెడ్లీ హిట్టే. సో సంక్రాంతి విన్నర్ కూడా రాజాసాబ్ అనుకోవడమే. ట్రైలర్ చూసాం, అంతా బాగున్నాయి. పైగా హీరోయిన్ ఎలిమెంట్స్ కూడా లాస్ట్ 3 ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే అంత ఏం లేదు, డైలాగ్ డెలివరీ కూడా ఏం లేదు. సో ఈ దాంట్లో వింటేజ్ ప్రభాస్ డైలాగులు కానీ, కామెడీ టైమింగ్ కానీ, బుజ్జిగాడ్లో టైమింగ్ ఎలా ఉంటుంది కామెడీ అలా. సో హీరోయిన్స్ కూడా మీరు చూసుంటారు, లాస్ట్ 3 ఫిలిమ్స్ హీరోయిన్స్ అంత వర్క్ లేదు. సో చూద్దాం, ఈ ఫిలిం హోప్ 3 హీరోయిన్స్ని పెట్టారు మారుతి గారు. ఓకే, హోప్ హిట్ అవుతుంది పక్క. సంక్రాంతి విన్నర్ ప్రభాస్, పక్క రాజసాబే. తమన్ మ్యూజిక్ ఇంకా చెప్పాల్సింది ఏముంది, ఆల్రెడీ మొన్న ఓజీ తోటి ఊచకోత పోసారు. సో రాజసాబ్కి ఏమవుతుందో చూద్దాం. ఇప్పటికీ బాగా ఇచ్చారు ఇప్పుడు వచ్చిన అప్డేట్ వరకు అయితే. సో ఇప్పుడు ఇంకో ట్రైలర్ ఇంకో సాంగ్ లాంచ్ చేస్తారంట. సో దాన్ని కూడా మనం చూద్దాం ఎలా ఉంటుందో. పక్కా హిట్ అయితే అవుతుంది, యాజ్ ఎ రెబల్ ఫ్యాన్ చెప్తున్నాను.